హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కృష్ణ తెలుగు ట్రావెలర్. ఈరోజు మనం స్పెషల్ దర్శనం ఒకటి చేసుకోబోతున్నాము. కార్తీక మాసం సందర్భంగా చివరి రోజు ఇవాళ, అందుకని సాంబశివుని గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. మీరు తమిళనాడులో చూసినట్టుగా పతకాకాని సాంబశివుని దర్శనం చేసుకుందాం. హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. వర్షం పడుతుందేమో అనిపిస్తుంది, చూద్దాం ఎలా ఉంటుంది, ఏంటి దర్శనం ఎలా జరిగిపోతుంది అనేది మనం అన్నీ చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. బయలుదేరి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మొత్తం దగ్గరగా మనకి 20 కిలోమీటర్లు వస్తుంది జర్నీ వచ్చేసరికి. ఇంకెందుకు వెళ్ళిపోదామా? మన బండి ఇదే. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ఇదే ఎన్ఆర్ఐ. అయితే బిల్డింగ్ అంత ఇదిగా కనిపించకపోయి ఉండొచ్చు మీకు, చాలా పెద్ద బిల్డింగు. మనకి మెడికల్ కాలేజ్ కూడా ఉంటుంది లోపల. తక్కువకే వైద్యం జరిగిద్దని చాలా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసుకోవడానికి. వాటికి ఇది వచ్చేసరికి నేతన్న సర్కిల్, మంగళగిరిలో నేతన్న సర్కిల్. ఇది కూడా ఫేమస్. ఫ్రెండ్స్ ఇదే నాగార్జున యూనివర్సిటీ. రీసెంట్గా ఇట్లా స్టేడియం కూడా కట్టారు. లోపల ఫ్లడ్ లైట్స్ కూడా ఉన్నాయి, చూడు సార్. మొత్తం దాదాపు ఒక 2,000 ఎకరాలు ఉంటుంది అనుకుంటున్నాను, నాకైతే తెలియదు అంత ఇదిగా. చాలా పెద్ద ప్లేస్, లోపల అంతా కూడా మీకు ఫారెస్ట్ లాగా ఉంటుంది బిల్డింగ్స్తో పాటుగా. మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ 2,000 ఎకరాలు కాకపోతే కనుక. ఇదే నాగార్జున యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం. ఫ్రెండ్స్ గోకరాజు గంగరాజు క్రికెట్ గ్రౌండ్. ఇది మొత్తం కూడాను మన వీళ్ళు డాక్టర్స్ అసోసియేషను ఇది తీసుకొని లీజుగా తీసుకొని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఇదంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ మధ్యలో క్రికెట్ మ్యాచెస్ కూడా మనకి క్రికెట్ గ్రౌండ్ రెంట్కి ఇస్తారనుకుంటా, మ్యాచెస్ అవి జరుగుతాయి. చాలా పెద్ద గుడి. ఇప్పుడు ఇంకా డెవలప్ చేశారు. ఒకప్పుడు ఇదంతా ఈ ఏరియా అంతా కూడా ఇలా ఉండేది కాదు. కార్ పార్కింగ్ కోసం ఇదంతా కూడా చాలా చక్కగా చేశారు. బళ్ళ పార్కింగ్ ఇదంతా పెట్టారు. ఇట్లాగా ఎదురుగా చిన్న లాడ్జెస్ కూడా ఉంటాయి, రూమ్స్ కూడా. కొంతమంది నిద్రలు చేయడానికి వస్తుంటారు, వాళ్ళందరి కోసం ఇక్కడ లాడ్జెస్ అవి కూడా ఉంటాయి. లాంగ్ కనబడుతున్నాయి సరే. కొంతమంది గుళ్ళోనే పడుకుంటారు. చాలామంది ఇట్లా కార్లకి పూజ చేసుకోవడానికి కూడా ఇక్కడ తీసుకొస్తుంటారు కొత్త కార్లని. ఇదే మన కోరిన కోరికలు తీర్చే సాంబశివుని గుడి.
మల్లేశ్వర స్వామి దేవస్థానం. మన వాళ్ళు అయితే పొంగల్ స్టార్ట్ చేశారు. ఇదే పొంగల్ షెడ్. ఫ్రెండ్స్ మరీ దారుణం. పొంగల్ షెడ్లో పొంగల్ చేసుకోవడానికి ఎంతో తెలుసా? 70 రూపాయలంట. పొంగలి చేసుకోవడానికి వాళ్ళు మనకి గ్యాస్ పొయ్యిలు అరేంజ్ చేశారు. దానికోసం 70 రూపాయలంటండి. మరీ దారుణం. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే రాజకీయ నాయకులు ఇది కూడా తగ్గించండి సార్. మా మంగళగిరిలో కూడా అలాగే పానకం రేటు తగ్గించేశారు. 50 రూపాయలు ఉండేది 30 రూపాయలే చేశారు. చాలా చాలా హర్షించదగ్గ పరిణామం. ఇది ఏ పార్టీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేసినా కానీ మెచ్చుకోవాలి. అలాగే ఇది కూడా ఏమన్నా కొంచెం తగ్గించి ఏర్పాటు చేయండి. 70 రూపాయలు అనేది చాలా దారుణం. నాకు తెలిసి అది కాంట్రాక్ట్కి ఇచ్చి ఉంటారు ఆ షెడ్ని. ఆ కాంట్రాక్టర్ ఈ రేటు పెట్టుంటాడు. మధ్యలో ఫ్రెండ్స్ చిన్నప్పుడైతే ప్రతి సంవత్సరం కూడాను మేము ఈ గుడికి వచ్చేవాళ్ళము, పెదకాకాని గుడికి. ఇదిగోండి ఆ మూల ఒక గట్టులాగా ఉండేది. ఆ గట్టు మీద కూర్చొని చేసిన పొంగలి, స్వామివారికి చేసిన పొంగలి తర్వాత ప్రసాదంగా తీసుకునేవాళ్ళం. ఇదంతా ఇదిగోండి ఇక్కడ ఈ లడ్డు ప్రసాదం ఇవన్నీ కూడా ఇక్కడే ఇచ్చేవాళ్ళు. అయితే కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి. ఇప్పుడు ప్రజెంట్ మేము ఒక 2 years నుంచి చేంజెస్ అయితే జరిగిపోయినాయి. బాగుంది, కొంచెం డెవలప్ చేశారు గుడిని. పదండి ఒకసారి గుడి ఒక రౌండ్ వేద్దాం, మొత్తం చూద్దాం. నాకు కుదిరితే నేను వీలైతే చూపిస్తాను మీకు గుడి లోపల దర్శనం కూడా. నాకు తెలిసి ఎలా చేయకపోవచ్చు, చూద్దాం ఫ్రెండ్స్. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కొబ్బరికాయలు ఇక్కడే కొట్టాలి. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. ఫ్రెండ్స్ దీపారాధన చేసుకునే వాళ్ళందరూ ఇక్కడ చేసుకుంటున్నారు, ఇక్కడే చేసుకోవాలి. చూడండి తర్వాత అభిషేకం, ఇది దర్శనం, సర్వదర్శనం కూడా దారి ఇటువైపే ఉంటుంది. ఆల్రెడీ పొంగల్ చేసిన వారు ఇలాగా ఒక ప్రదక్షిణ అయితే చేస్తున్నారు గుడి చుట్టూ. ముందు మనకి నాగేంద్ర స్వామి పుట్టు ఉంటుంది, ఇక్కడ వెళ్దాం పదని చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే నాగేంద్ర స్వామి పుట్ట. ఏ పేరు నాన్న? ఈ పేరు పావన ప్రియ వాళ్ళు అంట. అరుగొండ నుంచి వచ్చారంట, హనుమాన్ జంక్షన్ దగ్గర హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చారు పెదకాకాని గుడి దగ్గర. ఏనా 6 గొలనా? సరే నాకు అర్థం కాలేదాడ. ఓకే, నువ్వేం చదువుతున్నావు? సెకండా? నువ్వు 4th? తమ్ముడు? ఓకే, నువ్వు రీల్స్ చేస్తావా? చేయవా? నువ్వు చేస్తున్నా అన్నావుగా, డాడీ చెప్తున్నారుగా.
హరహర హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమో హ్యాపీయా? దర్శనం అయిందిగా? సంతోషంగా ఉందయ్యా. శుభ్రంగా వచ్చాము అందరము. దేవుడి దర్శనం అయిపోయింది, పండుగ చేసుకున్నాం, దర్శనం అయిపోయింది. ఇంకా తిరిగి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోవటమే బయలుదేరి. ఇప్పటి నుంచో అనుకుంటుంది కార్తీక మాసంలో తీసుకెళ్దామని. ఇక లాస్ట్ రోజు అనమాట, రేపు అమావాస్య. బట్ ఇవాళే వచ్చాము మేము. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. ఆ సాంబశివుని దర్శనం చేసుకున్నాం, మల్లేశ్వర స్వామి దర్శనం చాలా చాలా చక్కగా జరిగింది. అసలు జనం చాలా తక్కువ మంది ఉన్నారు. మాకైతే దర్శనం బాగా జరిగింది. అమ్మవారి దర్శనం కూడా క్రౌడ్ అసలు లేదు. ఇక్కడైతే ఈ సెటప్ చేశారు, బాగుంది, చాలా బాగుంది. చూడండి ఇట్లా సాంబశివుడు బయటకు వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని రాగానే బయటికి ఇలాగా బయటకు వస్తాము. అక్కడి నుంచి అలా రాగానే ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ అందరూ కూడాను దీపారాధన చేసుకుంటున్నారు. ఇది కొబ్బరికాయలు కొట్టుకునే ప్రదేశం అది. ఇట్లా సెటప్ చేశారు, ఫోటోలు అవి దిగడానికి చాలా బాగుంది. ఇక్కడ సాంబశివుడిని ఎంత బాగుందో చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్వామి వారికి ప్రభ తీసుకొచ్చారు ఎవరో. ఫ్రెండ్స్, మన దర్శనం అయితే చాలా చాలా చక్కగా జరిగింది. ఆ సాంబశివుని దర్శనం కార్తీక మాసంలో జనం చాలా తక్కువగా ఉన్నారు. అందువల్ల మాకు త్వరగా దర్శనం అయిపోయింది. చాలా చక్కగా దర్శనం కూడా అయింది. తోసుకుండా పోకుండా అలా కాకుండా చక్కగా చాలా దర్శనం మంచిగా జరిగింది. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. మీ కృష్ణా తెలుగు ట్రావెలర్.